రోగులకు, వైద్యులకు, దీనజనులకు సేవ చేసుకున్నట్లయితే భగవంతునికి సేవ చేసుకోవడమేనని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి సహకరించాలని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపునిచ్చారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాతృమూర్తి అజీమా జహేరా బేగం 7వ వర్ధంతిని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ఆయన సోదరులు కలిసి సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించారు. అజీమా జహేరమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు డాక్టర్ ఉమర్ ఆలీషా చేతుల మీదుగా పాలు, రొట్టెలు, పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా, అహ్మద్ ఆలీషా, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో హుస్సేన్ షా, ఖలీల్ షా, బాదుషా, పీఠం సభ్యులు రేఖా ప్రకాష్, అల్లవరపు నగేష్, సానుబని కృష్ణకుమార్, పెదపూడి చంటి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అంతకు పూర్వం మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పూర్వం జరిగేవి. వాటికి కూడా చేయూతనిచ్చి సహకరించి అనేక విధాలుగా తోడ్పడేవాళ్ళం. ఈ విధంగా మా వంతు సహకారాన్ని ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేస్తున్నాం. అదేవిధంగా ఈ స్ఫూర్తిని తీసుకుని మిగతా వారికి కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క చేయూతను ఇస్తున్నట్లయితే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో అవాంతరాలని, ఎన్నో రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మనకు ధనం మనతో పాటు రాదు కాబట్టి మనం ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో కొంత మనం సహాయ సహకారాలు అందించగలిగినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి కూడా కార్పొరేట్ హాస్పిటల్ లాగా చక్కగా మంచి వైద్యం అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే బిడ్డలందరూ కూడా 4 కేజీలు 3 కేజీల మధ్యన ఎంతో చక్కగా ఆరోగ్యంతో ఉన్నారు. మరి డాక్టర్ సుజాత గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఇక్కడ వైద్యం అందుతుంది. చాలా సంతోషం కలిగింది. ఈ సందర్భంగా మనం అందరం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చేయూతనిచ్చి సహకరించి ఈ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. వైద్యులకు సేవ చేసినట్లయితే అది భగవంతుని సేవ కింద వస్తుంది. కాబట్టి ఈ సేవ మనందరం చేసుకుని భగవంతుని యొక్క ఆశీస్సులు మనం పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు. జహరాబేగం గారి 7వ వర్ధంతి సందర్భంగా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో సుజాత గారి ఆధ్వర్యంలో ఇక్కడ పళ్ళు, పాలు, రొట్టె, అలాగే దుప్పట్లు మన గర్భిణీ స్త్రీలకు ఇవ్వడం జరిగింది. అలాగే పేషెంట్లు, అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు కూడా పళ్ళు, పాలు, రొట్టె అలాగా సదుపాయం జరిపించాము. ఎందుకంటే మా అమ్మగారు చాలా సేవ చేసుకునేవారు అందరికీ, శ్రీమతి జయరాబేగం గారు. అలాగే ఆ సేవని మేము ఎల్లప్పుడూ గుర్తుండాలని చెప్పేసి మేము ఆశిస్తూ, అలాగే వారు మళ్ళా పునర్జన్మగా ఉన్నారని చెప్పి ఈ సేవలో మేము గుర్తు చేసుకుంటూ వారి యొక్క పుత్రులుగా మేము ఈ సదుపాయం పాలు, పళ్ళు, రొట్లు, దుప్పట్లు అలాగే ఇవ్వడం జరుగుతుంది. మా అమ్మగారు ఉన్న కాలంలో పెళ్లి కూతుళ్లకు, అలాగే పేదలకు దుప్పట్లు, అలాగే పెళ్లి కూతుళ్లకు పెళ్లికి సంబంధించిన సదుపాయాలు అన్నీ కలిగించేవారు. వారు చాలా సేవ చేసుకునే మాతృమూర్తి. అటువంటి మాతృమూర్తి మేము తలుచుకోవడం చాలా అదృష్టవంతులు. మేము మాతృదేవోభవ అన్నారు. మాతృదేవోభవ అంటే మనకి ఒక జన్మ ఇచ్చిన మాతృమూర్తి కాబట్టి ఆ మాతృమూర్తిని ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఆ 2 కళ్ళు బాగుంటేనే మన జన్మ బాగుంటుంది. మన జన్మ బాగుంటే మనం ఈ ప్రకృతిలో మేము నిలబడడానికి స్థానం కలిగి ఉంటాము. అలాగని చెప్పేసి మన తల్లిదండ్రులు ఎప్పుడు దూరం చేసుకోకూడదు. ఈ రోజున ఉమర్ ఆలీషా గారి గురువుగారి వాళ్ళ అమ్మగారి మాతృమూర్తి గారి 7వ వర్ధంతి కారణంగా ప్రతి సంవత్సరం కూడా మా హాస్పిటల్ని, అలాగే మా ఇందులో ఉన్న పేషెంట్లు కూడా, మా డాక్టర్లందరినీ కూడా చక్కగా ఆయన ప్రేమతో మా పేషెంట్లకి ప్రతి సంవత్సరం కూడా హాస్పిటల్కి ఏదో ఒకటి డొనేట్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈరోజు కూడా దుప్పట్లు, పళ్ళు, తర్వాత పాలు కూడా పేషెంట్లందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఏంటంటే మాతృమూర్తికి వారి కుటుంబము, వాళ్ళ కుమారులు ఇచ్చేటువంటి వాల్యూ, ప్రాముఖ్యత చాలా సంతోషకరంగా ఉందండి. ప్రతి సంవత్సరం కూడా ఇలా చేయటం చాలా ఆశీర్వాదం వారి కుటుంబానికి. అలాగే దీన్ని బట్టి మనందరం కూడా మాతృమూర్తిని, తల్లిదండ్రులందరినీ గౌరవించి ఉంటే మనకి దీర్ఘాయుష్యం దేవుడు ఇస్తాడు. మా హాస్పిటల్ని ప్రేమించి ప్రతి సంవత్సరం ఇస్తున్నందుకు ఉమర్ ఆలీషా వాళ్ళ బ్రదర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను.